సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగినటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడులు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో, సీకేదండి మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింక్స్ టుడే ది నేషన్ థింక్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.